గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఇప్పుడు నేను నరకంకి వెళ్తే ఏమవుద్ది, స్వర్గంకి వెళ్తే ఏమవుద్ది చేయబోతున్నాను. ఫస్ట్ నేను చేశాను. సో స్వర్గంకి వెళ్తే ఇలా దేవతలు పట్టుకుని ఇలా మనల్ని పెద్ద బల్ల మీద నడుచుకుంటూ తీసుకెళ్తారు. అప్పుడు మనం బ్యాట్ చేస్తే ఎంత పెద్ద శిక్ష పడతారో ఈ విండోస్ నేను చూస్తే వెళ్ళొచ్చు. ఇంకా ఇదేమో ద వే టు ఎగ్జిట్ అన్నమాట. అంటే ద వే టు స్వర్గం. ఇది స్వర్గం గురించి అన్నమాట. ఇంగ్లీష్లో అయితే హెవెన్ అని అంటాం. ఇంకా నరకంలో ఉంటే ఏమవుద్దో చూపిస్తున్నా చూడండి. నరకంలో ఉంటే ఇంత పెద్ద శిక్ష పడుతుంది మనకి. మనం గనక ఏమైనా తప్పు చేసామనుకోండి, మనకు ఒక్కసారి శిక్ష పడిన తర్వాత మనం సారీ అని ఇలా అన్న వాళ్ళు ఏం చెయ్యరు. ఫస్ట్ శిక్ష ఇలా దీని లోపల కనిపిస్తుంది కదా, ఇవన్నీ ముళ్ళులు అన్నమాట. ఆ ముళ్ళుల మీద మనుషుల్ని ఇలా పైన పెట్టి దారుణంగా శిక్షలు పెడతారు. అది కూడా వాళ్ళ తల నరికేసినప్పుడు. దాని తర్వాత వాళ్ళ ఇంకా ఇక్కడ ఇలా ఒక వేడిగా ఇంకా కొంతమంది పీపుల్ ఉంటారు కదా, మిగిలిన పీపుల్ వాళ్ళు ఇలాంటి హాట్గా ఉండి ప్యాంట్స్ ఇంకా ముళ్ళు మీద గుచ్చుకుంటూ వచ్చేయాలి. ఇంక ఇక్కడ ఒక ప్లేస్ ఉన్నాయి చూసారు కదా, అలా ఇక్కడైతే నార్మల్గా అలా 5 days పెట్టేస్తారు. వేడిగా ఉంటుంది, ఫ్యాన్స్ అలాంటివి ఏమి ఉండవు, ఇంకా ఫుల్ కవర్డ్. సో ఇంకా ఇది మాత్రం ద వరల్డ్ సీక్రెట్. దీనిలా తీస్తే ఇక్కడ వీళ్ళ తలల్ని దాచుతారు చూసారు కదా. ఎప్పుడూ మంచి చేయండి, అస్సలు తప్పు చేయకండి. అర్థమైంది కదా ఎంత పెద్ద శిక్షలు పడుతున్నాయో? అర్థమవుతుంది కదా ఎంత పెద్ద శిక్షలు పడుతున్నాయో? సో మీరు ఏం చేయాలన్నా కావాలన్నా ముందు ఆలోచించి చెయ్యండి. ఎందుకంటే మీకు అర్థమైంది కదా ఎంత పెద్ద శిక్షలు పడతాయో. టేక్ కేర్, బాయ్.